నమస్తే, నేను మీ కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్ సింధు చాగంటి. ఈ ప్రపంచం మొత్తంలో కనుక చూసినట్లయితే మోస్ట్ లీడింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ కిడ్నీ డిసీజెస్ ఏంటంటే నంబర్ 1 డయాబెటీస్, నంబర్ 2 హైపర్ టెన్షన్. సో మీకు డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉంటే కిడ్నీ డిసీజెస్ వచ్చే రిస్క్ అందరికన్నా ఎక్కువగా ఉంటుంది. సెకండ్ థింగ్, హార్ట్ డిసీజెస్, ఈ గుండె జబ్బులు ఉన్న వాళ్ళకు కూడా కిడ్నీ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. స్మోకింగ్ ఎక్కువగా చేసే వాళ్ళకి, ఒబేసిటీ అంటే అధిక బరువు ఉన్న వాళ్ళకి ఈ కిడ్నీ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఓవర్ ద కౌంటర్ ఎస్పెషలీ పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడే వాళ్ళకు కూడా కిడ్నీ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ఫ్యామిలీలో కొన్నిసార్లు కిడ్నీ డిసీజెస్ కొంతమందికి రన్ అవుతాయి. వాటిని వంశపారంపరంగా వచ్చే కిడ్నీ జబ్బులు అని అంటారు. పుట్టినప్పుడే నెలలు నిండకుండా పుట్టడం, పుట్టినప్పుడే కొంచెం తక్కువ బరువుతో పుట్టే పిల్లలకి కిడ్నీస్లో నెఫ్రాన్ నంబర్ అనేది తక్కువగా ఉండటం వల్ల వీళ్ళకి కూడా కిడ్నీ డిసీజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవే కాకుండా ఎక్సెసివ్ హీట్ ఎక్స్పోజర్, హెవీ మెటల్ ఎక్స్పోజర్స్ ఉన్న వాళ్ళకి కూడా కిడ్నీ డిసీజెస్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.